పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి వచ్చిన భక్తులు అందరికీ పులిహార దత్తోజనం అందించడమే కాకుండా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు కన్నబాబు శర్మ మాట్లాడుతూ 7 గుర్రాల రథంపై విహరిస్తున్న సూర్యదేవుని పర్వదినం రథసప్తమి నాడు రత్నగిరి వాసుడు సత్యదేవుడు దేవి అనంతలక్ష్మి సత్యవతి దేవిలతో కలిసి రత్నగిరి ప్రాకారంలో నూతనంగా ముస్తాబైన రథంపై కొండ దిగువన పంపానది సత్రంలో ఉదయం 5 గంటలకు రథశిఖరంపై కలస్థాపన గావించి ప్రత్యేక పూజలు అనంతరం కొండపైన గల తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక పూజలు గావించి స్వామి అమ్మవార్లకు రథంపై ఆసీనులు గావించి ఆలయ ప్రాంగణంలో 8 దిక్కుల కుంభం పోసి దానిపై ప్రదక్షిణ చేయించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సన్నిధిలో రథసప్తమి మహాపర్వదినాన వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి నూతన రథాన్ని ఈవేళ ప్రారంభించడం జరుగుతుంది. ఆ రథం నూతన రథాన్ని ప్రాకారం చుట్టూ తిప్పడం కోసంగా నూతనంగా రథాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికోసంగా పంపానది దగ్గర అంటే కొండ దిగువన ఎక్కడైతే రథాన్ని తయారు చేశారో శిల్పులు వారి దగ్గర ఆ తయారు చేసినటువంటి ప్రదేశం దగ్గరే ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, మంటపారాధన దానికి సంబంధించినటువంటి ఆయా దేవతలకి ఆవాహన చేసి తర్వాత హోమం అనే కార్యక్రమాన్ని చేశారు. ఆ మంటపంలో ఈ శిఖరాన్ని రథం తాలూక పై శిఖరాన్ని అక్కడ ఉంచి ప్రతిష్ఠ చేసి ముందుగా మంటపారాధన పూజాది కార్యక్రమాలన్నీ జరిపించి తరువాత ఆ శిఖరాన్ని రథం పైన ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత ఆ రథాన్ని స్వామివారి ఆలయం దగ్గరికి పైకి తీసుకొచ్చారు. తర్వాత ఈరోజు 10 గంటలకు ఆ రథాన్ని రథోత్సవంగా ప్రారంభించడం జరుగుతుంది. దానికోసంగా అష్టబలులు ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి వైదిక కార్యక్రమాలు క్రతువు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసంగా దేవస్థానం వారే సుమారు 34 లక్షల పైన పెట్టి ఆ రథాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రథంతో ప్రతి శనివారము ప్రాకార సేవ నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపి ఉన్నారు. చైర్మన్ గారు అయినటువంటి ఐవి రోహిత్ గారు, తర్వాత అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి అచ్యుత రామచంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దివ్యంగా జరిగింది. దీనికోసంగా వేద పండితులు, అర్చకులు, పురోహితులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి ఉన్నారు. ఇదే విధంగా ఈరోజు సూర్య జయంతి రథసప్తమి కావున సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో రామాలయం ప్రక్కనే ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరిగే ప్రదేశంలో సూర్య నమస్కారాలు చేయడం జరుగుతోంది. దీనికోసంగా వేద పండితులు, అర్చకులు, పురోహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సూర్య నమస్కారాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు జరిగే ఈ వైదిక క్రతువుని అందరూ కూడా వీక్షించి సూర్య నమస్కారాలు అందు పాల్గొన్న భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందడం జరుగుతుంది. అందరికీ వీక్షించే భక్తులకు కూడా సూర్యనామూర్తి యొక్క సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో మీరందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యతో అభివృద్ధి కలని శుభాశీస్సులు అందజేస్తున్నాం. జై సత్యదేవ. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామ సెంటర్లో మత్స్యకారులు సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి ఉద్దేశించి సంఘ పెద్దలు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో చొక్కా అప్పారావు, కోడా వెంకటరమణ, చొక్కా కాశీ ఈశ్వరరావు, సూరాడ రాంబాబు, చొక్కా మహంకాళి, కోడా అప్పలరాజు, చొక్కా బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కూడా సంబంధం లేదు. టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ కానీ సంబంధం లేదు. మనం ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళనే మనం డిమాండ్ చేస్తున్నాం. 2019లో
వైఎస్ జగన్ గారు వచ్చి తానాపేట మీ పక్క ఊర్లో ఈ దివీస్ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో కలిపేస్తారని మనందరికీ చెప్పారు. అప్పుడు మన వాడబల్లీలందరూ కూడా మరి నేను చెప్పకూడదు కానీ ఏకదాటి పైకి ఓట్లేసి గెలిపించారు. ఆ గెలిపించినందుకు మనకి మళ్ళీ మనలో బంగాళాఖాతంలో ఆయన కలిపేయాడు. అది అందరికీ గుర్తుంది కదా. 2020లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజా గారు వచ్చి దివీస్ ని ఓపెన్ చేశారు. 2023లో అరవిందో వచ్చింది. మనం గుర్తించుకోవాలి. మన మత్స్యకార గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి. మన జనాభా ఈ మండలంలో 25,000 పైసలకు ఉన్నారు. ఓట్లు తెప్పలైతేనే 1000 పైగా ఉన్నాయి. ఈ ధర్నా ఈ రోజు కోసం కాదు. ఈ రోజు అడగనిది రేపు రాదు. ఈ ధర్నా దీనికోసం మనం ఈ వేళ ఎంతో కొంత ఇచ్చి దులిపేసుకోవడం అయితే ధర్నా చెయ్యపోదు. మనం అటు కాకినాడ అవతల జరిగింది కానీ ఇటు ఫ్యాక్టరీ కట్టిన దగ్గర జరిగింది కానీ వాళ్ళు ఏంటంటే శాశ్వతమైన పరిష్కారం ఇచ్చి ఒక నడిపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం పెట్టిన డిమాండ్లు 5 కూడా మనకి 100% నష్టం జరిగితే అందులో 1% కూడా కాదు. ఈ వేళ మనం మత్స్య సంపద కోల్పోతామని ఆలోచిస్తున్నాం. కానీ అప్పుడు కూడా మత్స్యకారులకి ఈ కంపెనీల వల్ల పైపు లైన్ల వల్ల దాంట్లో వచ్చిన పొల్యూషన్ వ్యర్థాల వల్ల కూడా మొట్టమొదటి నష్టపోయేది మత్స్యకారులే. ఇప్పటికే జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ మత్స్య సంపద పూర్తిగా నశించిపోయి రోడ్డుని పడే పరిస్థితి ఉంటుంది. అంచేత ఉందంటే ఇప్పుడు మేము మత్స్యకారులందరూ కూడా రేషన్ కార్డులో ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా జీవన భృతి కింద నెలకి 15,000 చొప్పున, అలాగే ప్రతి మత్స్యకారు కుటుంబానికి 10 లక్షలు విలువ చేసే హెల్త్ కార్డు, అలాగే రేషన్ కార్డుల కుటుంబానికి శాశ్వత ఉద్యోగం, అలాగే మరి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు కానీ అదేవిధంగా వీధుల డెవలప్మెంట్ కానీ అన్ని కూడా చేయాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఏదైనప్పుడు కూడా మరి గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్నే మనం ఎప్పుడు కూడా ప్రశ్నిస్తాం. మరి ఈ రోజున మరి తొండంగి మండలంలో ఏదైతే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీటింగ్ పెట్టి నేను ఈ బంగాళాఖాతంలో కలుపుతాను ఈ కంపెనీ అని చెప్పడం జరిగింది. మన మత్స్యకార సోదరులందరూ కూడా నమ్మి ప్రతి ఊరి నుంచి కూడా మరి పూర్తిగా మరి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించడం జరిగింది. కానీ ఈ రోజున ఏదైతే మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారో ఆ మత్స్యకారులందరినీ కూడా మరి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పూనుకుందని చెప్పే సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అని చెప్పి ఏమంటే ఎప్పుడు కూడా నాయకులు ఒక మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడి ఉండాలి. అంతేగాని ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక మాట మరి చెప్పే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం. మరి ఈ రోజున 2 నెలల్లో మనకి ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో మన రాజకీయాలు మాట్లాడడం కాదు, మన మత్స్యకారులందరూ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒక పరిగణన తీసుకొని రాబోయే రోజుల్లో మనకి ఏదైతే గవర్నమెంట్ మన రాబోయే గవర్నమెంట్ అవ్వచ్చు, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఎవరు చేయలేదు కాబట్టి రాబోయే గవర్నమెంట్లో ఇప్పటికే మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన యనమల రామకృష్ణ గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది, అలాగే యనమల కృష్ణ గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది, అలాగే యనమల దివి గారి దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది, అలాగే యనమల శివరాం గారి దృష్టి కూడా మరి తీసుకెళ్ళడం జరిగింది. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఏదైనా మత్స్యకారులు ఉన్న వాళ్ళు సముద్రం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ అయినా సరే గవర్నమెంట్ సాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత గవర్నమెంట్ చేయలేకపోయినా సరే వచ్చి గవర్నమెంట్లు తప్పనిసరిగా కూడా మేము చేస్తామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకొని మరి మనందరూ కూడా మత్స్యకారులందరూ కూడా ఒక ఐక్యతగా మనం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున మత్స్యకారులు ఇబ్బందులు అన్నది మనందరూ కూడా ఇప్పుడు వచ్చిన కుటుంబ సభ్యులే కాకుండా మనకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా మనం ఇంటింటికి వెళ్ళి మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ కి దరఖాస్తు. మెట్ట ప్రాంతంలో రైతులకు వ్యవసాయ మోటార్లకు 9 గంటలు విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా ఏపీఐపీ డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ని కోరుతూ వినతి పత్రం అందజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రంగంపేట మండల నాయకులు. నమస్కారం. ఇవాళ వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ మెట్ట ప్రాంతంలో రైతులు పరిస్థితి దినదినగండంగా మారింది. పంట చేతికొచ్చే సమయంలో ఈ ఒక పక్క చాగల్నాడు నీరు అందని పరిస్థితి, మరో పక్క బోర్లతో భూగర్భ జలాలు తోడుకోవాలంటే కరెంటు లేని పరిస్థితి. రైతు ఏమి చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఇవాళ తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. 9 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ఇస్తే కొంతవరకు పంటను కాపాడుకోవచ్చనే ఆలోచనతో పంటలు వేస్తే ఇవాళ చివరి దశకు వచ్చి పంట చేతికి 15-20 రోజుల్లో పంట చేతికి వస్తుందన్న పరిస్థితుల్లో ఇవాళ నీరు అందని పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా రంగంపేట మండలంలో మరి ఇప్పుడు అందరూ రైతులతో కలిసి ఇక్కడ సబ్స్టేషన్కి వచ్చి ఈపీడీసీఎల్ అధికారులను కలిస్తే వారు సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే దాని అర్థం 7 గంటల మించి ఇవ్వలేము అనేది వారు మౌనంగా అంగీకరించడం జరుగుతూ ఉంది. మరి 7 గంటలు కూడా ఇవాళ డిమాండ్ పెరుగుతుంది. వేసవకాలం సమీపిస్తున్న తరుణంలో ఒక పక్క డిమాండ్ పెరగటం, ఒక పక్క రైతులకు అవసరం పెరగటం, ఈ రెండింటి నేపథ్యంలో విద్యుత్ సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడితే రైతుల పరిస్థితి ఏంటి, రైతుల భవిష్యత్తు ఏంటి అగమ్యగోచరంగా తయారైంది. దీనికి ఇక్కడ స్థానిక నాయకులు ఏ విధమైన సమాధానం చెప్పరు. ఆనాడు చాగల్నాడిని జ్యోతుల్ నెహ్రూ గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేస్తే 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అయిపోయింది. తదుపరి మరలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరలా రిపేర్స్ పూర్తి చేసి పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తెస్తే మరలా ఇవాళ డీఫంక్ట్ అయిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. కనీసం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రంగంపేట మండలాన్ని విపరీతంగా దోచుకున్న పరిస్థితి. కానీ రంగంపేట మండలం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు. రంగంపేట మండలాన్ని పూర్తిగా వివక్షత చూపిస్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇక రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇక్కడ సాగునీటి పరిస్థితి కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్న ఈ మండలాన్ని పూర్తిగా దూరంగా పెట్టడం జరిగింది. మరి ఇవాళ రైతుల కష్టాలు తీర్చే నాదుడెవరు? ఇవాళ ఉచితంగా విద్యుత్ ఇస్తానన్నాడు, రైతులను ఆదుకుంటా అన్నాడు, రకరకాల హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకొక 2 నెలలు 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కానీ వాళ్ళ రైతుల కష్టాల్లాగానే ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతా ఉన్నారు. క్షణం ఒక యుగం కింద గడుపుతా ఉన్నారు. అయినా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ చలనం లేని పరిస్థితి. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోని విద్యుత్ నిరంతరంగా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన ఐక్యంగా పోరాడి సాధించే వరకు రైతులకు అండగా ఉంటామని కూడా ఎంతటి ఉద్యమానికైనా తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు వెళ్లి రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రమ్య హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పితాని అన్నవరం అన్నారు. గత అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే నడిచాము. ఆ ఆశయాన్ని మేము పిలుపుచ్చుకుని ఆయనలాగా ఈ సమాజంలో ఏ అయితే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలు ప్రభావితం అంటే సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలను ఇంకా అట్టడు తోసేసే ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటి మీద కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి మరి ముఖ్యమంత్రి స్థానం అధిష్ఠించారు. ఆ ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అవన్నీ చూసి మేము కూడా ప్రస్తుతం నా సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మేము చూసిన ప్రకారం
చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళ కష్టాలని తీర్చాలనే ఉద్దేశంతో మేము ఈ పోరాటాన్ని నిర్మించి ఎదురు తీసుకెళ్తా ఉన్నాము. అందుకని ఆయన ఆశయాలతో మేము ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాం కాబట్టి మరి ఆయన ద్వారా ఆయనతోనే ఇప్పటివరకు నడిచాము. ఆయన పోయిన ఎలక్షన్స్ లో మరి మంటపేటలో కోఆర్డినేటర్ ఇచ్చారు. మరి తర్వాత సీనియర్ రావటం వల్ల మమ్మల్ని ఆపారు. మరి ఇలాగా ఆపినా కానీ అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నడుచుకుంటూ వస్తా ఉన్నాము. మేము అడిగాము, సార్ మేము మీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మీతోనే నడుస్తా ఉన్నాము. మీ కష్టకాలంలో మేము మీ తోడుగా ఉండి ఎదురు నడిపించాము. మరి ప్రస్తుతం అయితే నా సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గంలో నా సామాజిక వర్గాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆపన్నాస్తం ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతం నా మీద ఉంది. సో నేను చదువుకున్నాను, అన్ని విధాలుగా అర్హుణ్ణి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం కాదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శాసనసభ మీద మరి ఎంత అంటే ఆయన ఏం చేశారో నాకు తెలియదు, కానీ చాలా వ్యతిరేకత ఉంది. ఆయనకి మళ్ళీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తే కనుక పోయే పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటిని దృష్ట్యా మరి నేను కూడా అర్హుణ్ణి కాబట్టి, నేను ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాకు ఇస్తే మరి రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి నాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మరి సార్ కోరేరు, ఓకే, మీరు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసేస్తానంటున్నారు. పార్టీ సీటు అభ్యర్థించారని చెప్తున్నారు, ఇండిపెండెంట్ గా పోటీ చేసేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా పార్టీని? నేను నా సామాజిక వర్గాలకి అండగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన పిలుపు అది. పోస్ట్ పబ్లిసిటీ చేస్తున్నారు. పోస్ట్ సారాంశం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించాడు. ఇంకా సీటు గట్ట ఎటువంటి వ్యక్తికి కేటాయింపు జరగలేదు మన నియోజకవర్గంలో. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసేస్తారండి అంటే మీరు ఇండిపెండెంటే కదా అని అనుకోవాలి. అప్పుడు పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే కదా మీరు. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తా ఉన్నాను. పోయినసారి చీట్ ఇచ్చారు, మళ్ళీ ఆయన చెప్పిన మాట ప్రకారమే మేము తగ్గిపోయింది. కానీ ఇప్పుడు నేను కూడా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఈ సమాజానికి చేయడానికి వయసు కూడా సహకరించాలి. ఆల్రెడీ మనం 70-80 సంవత్సరాల వయసులో మనం ఎమ్మెల్యే అయితే మనం ఏదైతే సమాజానికి చేయాలనుకుంటున్నామో సమాజంలో ఉన్నటువంటి ఈ విద్యార్థుల్లో చదువు, క్రీడతో పాటు సేవా దృక్పథం కలిగి ఉండాలని, మానవ సేవే మాధవ సేవగా విద్యార్థి దశ నుండి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి సేవా తత్వాన్ని తెలియజేయవలసి ఉంటుందని ముఖ్య అతిథి చేయూత సేవా సంస్థ అధినేత డాక్టర్ ఎం రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఈశ్వర్ నగర్ లో గల విక్టరీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎం రవికుమార్, ఎంఈఓ 1 గణేష్ బాబు, ఎంఈఓ 2 యేసుదాసు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ నుండే మంచి విషయాలు అవలంబించే విధంగా తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా విక్టరీ స్కూల్ అధినేత కె దేవబాబు అధ్యక్షతన ఎంఈఓలు ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో డాక్టర్ ఎం రవికుమార్ కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. తిరిగి సమాజానికి హెల్ప్ చేసే విధంగా ఆ రోజున మనం ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఈ రోజున సొసైటీకి కోవిడ్ టైంలో అంబులెన్సెస్ మన ఏపీఎస్పీ దగ్గర నుంచి బాన్పూర్ వెళ్ళాలంటే 15,000 to 20,000 ఎర్న్ చేసేవారు. అలాంటిది ఇంచుమించు 470 నుంచి 500 వరకు మనం అంబులెన్స్లో ఉచితంగా సర్వీస్ అందించాం. అంతేకాకుండా చనిపోయిన వారికి కోవిడ్ టైంలో బంధువులే దూరం పెట్టిన సమయంలో దహన సంస్కారాలు కూడా మనం అంబులెన్స్ ద్వారా ఉచితంగా చేయించాం. అంటే ఇదొక అంశం, చేయూత సంస్థలో ఇదొక అంశం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా? చేయూత సంస్థలో మన ఉద్యోగస్తులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అది ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, పై స్థాయి నుంచి ఈ రోజున చిన్నారుల వరకు ఈ రోజున చేయూత సంస్థలో భాగస్వాములే.
అంటే కేవలం ఒక డబ్బులు ఇవ్వడమో లేకపోతే మనం ఏదో పెట్టడమో అనేది కాకుండా సాటి వాడికి మనం ఏదో చెయ్యాలనే ఆలోచన వచ్చింది చూసారా మీ అందరికీ. ఒకసారి మీ అందరికి కూడా హ్యాట్సప్ చెప్తున్నాను. ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఇది ఈ రోజున ఇందాక మా ఎంఈఓ 2 గారు యేసుదాస్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తిని కదిలించాలంటే మనం చేసే పనే కదిలించాలి. చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు మీ అసెంబ్లీకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ ముగ్గురు అధికారులు విశిష్ట వ్యక్తులు మీ అసెంబ్లీలో ఉన్నారు. ఒక మంచి కార్యక్రమానికి ఇలా ఉండడం అనేది అరుదు. అర్థమైందా? ఇలా ముగ్గురు ఎప్పుడన్నా చూసారా మా ముగ్గురిని? ఒక మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమానికి సమాజం యొక్క ఆమోదం ఉంటుంది, పెద్దల యొక్క ఆమోదం ఉంటుంది, అధికారుల యొక్క ఆమోదం ఉంటుంది. మరి మదర్ తెరీసా చెప్పారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నిజమే. ఇక్కడ మా ముగ్గురులో చాలా చిన్నవాడు డాక్టర్ రవికుమార్ గారు. వారి సేవలు పురస్కరించుకొని విశ్వవిద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చిందని చెప్పి సారీ అది మీకు అందరూ తెలిసింది. ఒకసారి అభినందిద్దాం డాక్టర్ రవికుమార్ గారు. గత 2 సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందులో పేద ధనికని లేదు, చదువుకున్న వారని లేదు, ఆడ మగని లేదు, వయోభేదం లేదు. ఎందరో లక్షల కోట్లలో వారి యొక్క ముఖ్య స్నేహితుల్ని, బంధుమిత్రుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యల్ని, భర్తల్ని కోల్పోయి అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఈ చేయూత సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందించి వారి ప్రాణాలని నిలబెట్టినటువంటి చేయూత ఫౌండర్ రవికుమార్ గారికి మరొక్కసారి విద్యా సంస్థ ద్వారా అభినందన తెలియజేస్తున్నా. నిజమే, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఈవేళ ఈ ఎల్కేజీ స్టేజ్ నుంచి ఈ 10th క్లాస్ స్టేజ్ వరకు మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో అవన్నీ నేర్చుకుంటూ భావి భారత పౌరులుగా మీరు సమాజానికి స్ఫూర్తిగా తీసుకుని, రవికుమార్ గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి చేయూత ఇవ్వాలని, అభాగ్యులకు చేయూత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి చక్కని కార్యక్రమం విద్యా సంస్థ అనగానే కేవలం విద్య నేర్పడమే కాదు, విద్యా బుద్ధులతో నేర్పుతూ సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టాలంటే మీ కరస్పాండెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకసారి క్లాస్ కొట్టండి. పాఠశాలలు ఉంటాయి, కేవలం పాఠాలు నేర్పడమే కాదు కానీ జీవిత నాట్యాలు నేర్పుతూ సమాజంలో ఉంటున్న మనము, సమాజాల నుంచి పొందుతున్న మనము ఆ సమాజానికి ఏదో చేయాలి అనే మంచి ఆలోచన. మరి ఇదే ఆలోచనతో ఇది ప్రతి సంవత్సరము అనునిత్యము ఆయా సందర్భాలను స్పందిస్తూ మీ పిల్లలకి ఈ విద్యాబుద్ధులు ఇవన్నీ ఈ చేయూత ఈ సమాజానికి ఇవ్వాలి, అవసరతలు ఉన్న వాడికి ఇవ్వాలి, పేదవాడికి ఇవ్వాలి, ఎక్కడ అవసరతలు ఉందో వాడికి ఇవ్వాలని చెప్పి మీ సంస్థ దినదినాభివృద్ధి ఇలా పొందుతూ ఈ కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇవాళ చాలా మాకు బిజీ షెడ్యూల్ ఉంది. నాకు సార్కి కలెక్టర్ గారు నన్ను డిఓ గారు మాకు 7 గంటలకు వదిలారు మీటింగ్, బిజీ షెడ్యూల్. బట్ ఈ మంచి కార్యక్రమాల్లో మేమిద్దరు ఉండాలని చెప్పి ఆలోచనతో వచ్చాం. మరి మా డాక్టర్ రవికుమార్ గారు కానీ వారు రానున్న రోజుల్లో ఈ వారి చేయూత సంస్థ ద్వారా వారు చేపట్టే కార్యక్రమాలు మరింతగా విస్తరించి అనేక మంది అభాగ్యులు లబ్ధి పొందాలని, వారందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండేటట్టుగా అనేక మంది వారసులు, ఇందాక మాకు మా ఎంఈఓ సార్ చెప్పారు కదా, ఆ వారసులుగా మీరు అందరూ ఉండాలని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు కరెస్పాండెంట్ గారికి, చిన్నారులైన ఎల్కేజీ టు 10th క్లాస్ చిన్నారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మరి మీరు రోజు స్కూల్కి రావాలా, మంచిగా చదువుకోవాలా.
పిల్లలు, ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం నిన్న మీ ప్రిన్సిపల్ సార్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుచేతనంటే సాధారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు అనేసరికి వాళ్ళ స్వలాభం లేదా వాళ్ళ ఉపాధి ఇలాగా ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటిది ఒక చేయూత అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి పిల్లలకు సహకారం చేయడం అనేది నేర్పిస్తూ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే యాజమాన్యం తరపున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా అరుదైన సంగతి. ఈ రోజుల్లో మనం విద్యార్థుల్ని యంత్రాల్లాగా తయారు చేస్తున్న రోజులు ఇవి. అలాంటి రోజుల్లో మనసున్న విద్యార్థులుగా కేవలం మార్కులు సంపాదించే యంత్రాలుగా మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణాన్ని నేర్పిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థ అధినేత దేవబాబు గారికి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్కి, పిల్లలకి, మీ అందరికీ కూడా నేను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం మార్పు కోసం, నా రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం, యువత కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి మంచి జీవన భృతిని కల్పించడంలో నారా చంద్రబాబు నాయుడు అందివేసిన చెయ్యి అని తెలుగు ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన విషయం అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం మార్పు కోసం, నా రాష్ట్రం కోసం, నా భవిష్యత్ కోసం, యువత కోసం అనే కార్యక్రమాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించి వారికి మంచి జీవన స్థితులు కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు అందివేసిన చెయ్యి అనేది తెలుగు ప్రజలందరికీ కాదు ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల, చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెంది ఇవాళ తెలుగు వారందరికీ అత్యున్నతమైన జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. అది ఈనాటి యువతకి తెలియకపోయినా 25 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు. మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగిందో, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఈ ఐటీ ఉద్యోగులందరూ స్పందించారు. ఒక్క హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులే కాకుండా ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా దాదాపు 70 దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులందరూ స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమల స్థాపన కోసం ఏ విధంగా కృషి చేశారు అనేది వారందరూ మాట్లాడడం వల్ల ఈరోజు యువతకి కూడా, అంటే 18 సంవత్సరాలు కొత్తగా ఓటర్లుగా నమోదైన యువతకు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను అందరికీ తెలిసింది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందించాలనేది కూడా ఇప్పటికే ప్రకటించున్నారు. అంతవరకు ఇవాళ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేయడం జరుగుతోంది. అది ఆలోచనే కాదు, గతంలో లోకేష్ గారి నాయకత్వంలో ఆ రోజు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా ఆ రోజు మొదలు పెట్టాం.
కానీ ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000.